గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మనము నోటికొచ్చిన మాటలన్నీ ఇతరులతో పంచుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు మన శాలరీ ఎంత వస్తుందో ఇతరులకు చెప్తాము. మన దగ్గర మన ఇంట్లో ఏమేమి ఉన్నవి, మనం ఏమేమి సంపాదించుకున్నాము, ఎంత గోల్డ్ ఉంది, ఎంత ఆస్తి ఉంది, ఎంత శాలరీ వస్తూ ఉంది, ఎంత ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం, ఎంత సేవ్ చేసుకుంటా ఉన్నాము, బ్యాంక్లో ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ ఇతరులతో షేర్ చేసుకుంటూ ఉంటాము కదా. ఇవి షేర్ చేసుకోవడము మంచిదా అని మనం ఆలోచన చేస్తే నో, నెవర్. ఎప్పుడు కూడా నీ శాలరీ విషయం కానీ, నీ సంపాదన విషయం కానీ, నువ్వు దాచుకున్న ధనం విషయం కానీ ఎవరితో షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎవరికైతే నువ్వు షేర్ చేసుకుంటా ఉన్నావో వాళ్ళు నెగిటివ్గా కూడా దాన్ని తీసుకోవచ్చు, జెలస్ ఫీల్ కావచ్చు. అమ్మో వీళ్ళకి ఇంత ఆస్తి ఉందా అని చెప్పి ఆ జెలసీతో మనకి చేయకూడని కీడు చేయొచ్చు. ఆ జెలసీతో వాళ్ళు మనకు విరోధులు అవ్వచ్చు, ఆ జెలసీతో వాళ్ళు మనకు దూరం కూడా కావచ్చు. ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాము. ఇంకా మనం చూస్తే ఎప్పుడైతే మనము ఆ విధంగా మనకున్న సీక్రెట్స్ అన్నీ ఇతరులకు చెప్పేస్తూ ఉన్నామో మనము దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అయిపోతూ ఉంది కదా. ఒక థీఫ్కి ఇచ్చేసి ఇంకంతా షేర్ చేసేసుకోవడం అంటే మొత్తం వాళ్ళకు కీ ఇచ్చేయడమే మన లైఫ్ గురించి. మనలో సీక్రెట్స్ ఉండాలి, మనం కొన్ని దాచుకోవాలి. సో ఎవరైతే ఆ విధంగా అన్నీ షేర్ చేసుకుంటారో వాళ్ళు నష్టాన్ని పొందుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా అనే రాజు కూడా ఈ విధంగా అన్ని ఇతరులకు షేర్ చేసుకొని ఉన్నదంతా కోల్పోయాడు. ఒకసారి చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 20:15. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతడు అడుగగా హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాననెను. ఇక్కడ యెషయా ప్రవక్త అడుగుతా ఉన్నాడు హిజ్కియాతో, నువ్వు ఏమేమి చూపించావు మీ ఇంట్లో ఆ యొక్క శత్రువులకి అని అంటే ఆయన అంటా ఉన్నాడు, దేనిని మరుగు చేయలేదు, ఏది దాచలేదు, నేను అన్నీ చూపించాను. నా ధనాగారము, నా ట్రెషర్, ఎంత ధనం ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చూపించాను, ఏది దాచలేదు అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత యెషయా ప్రవక్త ఒక మాట చెప్తా ఉన్నాడు, నువ్వు అన్నీ చూపించావు కాబట్టి, నువ్వు ఏ సీక్రెట్స్ పెట్టుకోలేదు కాబట్టి రాబో దినాల్లో బబులోను సామ్రాజ్యం వాళ్ళు నీకున్నదంతా ఎత్తుకొని పోతారు అని కింద వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము. చూసారా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత నష్టము హిజ్కియా పొందుకున్నాడు కేవలం నోరు కంట్రోల్లో లేకపోవడం వల్ల. ఈరోజు నువ్వు కూడా ఆ విధంగా చేస్తా ఉన్నావా? నో. నువ్వు ఏది ఇతరులతో షేర్ చేసుకోవాలంటే దేవుడు చేసిన మేళ్ళను షేర్ చేసుకో, దేవుడు చేసిన ఉపకారములను షేర్ చేసుకో. దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఏ విధంగా బ్లెస్ చేస్తూ ఉన్నాడో, కాపాడుతూ ఉన్నాడో, ఎంతగా నిన్ను దేవుడు వాడుకుంటూ ఉన్నాడో ఇవి నువ్వు షేర్ చేసుకో. కానీ ఎప్పుడు కూడా నీ డబ్బుల విషయము ఎవరితో షేర్ చేసుకోవద్దు. నీకున్న ఆస్తిపాస్తులు, నీకున్న బంగారం ఏది కూడా ఇతరులతో షేర్ చేసుకోవద్దు. దానివల్ల నీకున్నదంతా నువ్వు కోల్పోయే అవకాశం ఉంది. సో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు ఒక మంచి లెసన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఏది షేర్ చేసుకోవాలో అది షేర్ చేసుకుందాం, ఏది దాచుకోవాలో అది దాచుకుందాం. అప్పుడు దేవుడు మనల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.